కలుషిత నీటితో ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా సురక్షిత జలాలు ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ప్రముఖ ఫార్మా కంపెనీ వెరికోవ్ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం చిల్లాపురం గ్రామంలో శ్రీరామ ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ నెలకొల్పారు. చిల్లాపురం వాస్తవ్యులు ప్రస్తుత మహబూబ్ నగర్ డీఎస్పీ పులిజాల వెంకటేశ్వర్లు చొరవతో చిల్లాపురం రామాలయ కమిటీ చైర్మన్ సాతునూరి వెంకటేశ్వర్లు సహకారంతో ఏర్పాటు చేసిన ఈ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ సందర్భంగా వాటర్ ప్లాంట్ మేనేజ్మెంట్ రాయారపు రాంబాబు కవిత దంపతులు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం వెరికోవ్ ఫౌండేషన్ డైరెక్టర్ ప్రవీణ వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మహబూబ్ నగర్ డీఎస్పీ పులిజాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మిర్యాలగూడకు అతి సమీపంలో ఉన్న చిల్లాపురం గ్రామం అభివృద్ధిలో ఇంకా వెనుకబడి ఉందని, గ్రామ అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా సమిష్టి కృషి జరపాలని కోరారు. కేవలం ₹5 మెయింటెనెన్స్ ఖర్చుతో 20 లీటర్ల సురక్షితమైన మంచినీటిని అందిస్తున్న ఈ వాటర్ ప్లాంట్ భవిష్యత్తులో నిరుపయోగంగా మార్చకుండా ప్రజలు సద్వినియోగం చేసుకునేలా గ్రామ పెద్దలు శ్రద్ధ పెట్టాలని సూచించారు. వెరికోవ్ ఫౌండేషన్ డైరెక్టర్ ప్రవీణ మాట్లాడుతూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా తమ వెరికోవ్ ఫౌండేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. సురక్షిత జలాలు అందని గ్రామాలలో వాటర్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు క్యాన్సర్ బారిన పడిన చిన్నపిల్లలకు ఉచిత వైద్యం, ట్యూమర్ సర్జరీలు తమ సంస్థ ద్వారా ఉచితంగా చేయిస్తున్నట్టు చెప్పారు. అదేవిధంగా జడ్చర్లం, సికింద్రాబాద్ ప్రాంతాలలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా డయాలసిస్ సెంటర్లు నిర్వహిస్తున్నామన్నారు. అవసరమున్న ప్రతి ఒక్కరూ తమ సంస్థ ద్వారా అందిస్తున్న సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం రామాలయ కమిటీ చైర్మన్ సాతునూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి విషయంలో ఎల్లప్పుడూ తాను ముందంజలో ఉంటానని హామీ ఇచ్చారు. ఇప్పటికే తన వంతుగా గుడి, బడి అభివృద్ధి కోసం రోడ్ల ఏర్పాటుకు తన వంతు కృషి చేశానని, భవిష్యత్తులో కూడా గ్రామ అభివృద్ధికి తన సహకారం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా చిల్లాపురం గ్రామ శివారులో సాతునూరి వారి ఫ్యామిలీ ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న రామ్ పరివార్ సింహద్వారం ఆర్చీ పనులు కూడా చురుకుగా సాగుతున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. దాతలు మరింత మంది ముందుకు వచ్చి ఆలయ అభివృద్ధితో పాటు గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. అనంతరం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారికి చిరు సన్మానం చేసి జ్ఞాపికలు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు సజ్జల నరసింహారెడ్డి, కాంచనపల్లి రమణ శ్రీనివాస్, మల్లికంటి అనుష రేణుబాబు, సాతునూరి అప్పారావు, సాతునూరి అంజయ్య, జానపాటి శ్రీనివాస్, కోట్ల శ్రీనివాసరెడ్డి, అనుముల సతీష్, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. स्वाहा ओम नमः केशवाय नमः मणि नारायणाय स्वाहा उत्तिष्ठन्तो पुरुषाः यदे भूभारकाः यदेषां विरोधेन ब्रह्म कर्म समारभे प्राणायामं ओम भूः श्री परमेश्वर प्रीत्यर्थम शुभाभ्यां शोभने मुहूर्ते श्री महाविष्णुराज्ञेय प्रवर्तमानस्य आद्य ब्राह्मणः पयामे दीप नमस्कार చేసుకోండి ప్రత్యక్ష దీపం దర్శయామి मंगलंद्राय महनीय गुणात्मने छत्रवर्तनोषाय सार्वभौमाय मंगलम धूमकेतुर्धराजक्षपालचंद्रगदर्ण घटोदंडशूर्पकर्ण हेरंबस्कंदपूर्वजः इष्टद्वादशुभदभग्रवीरम् इंद्रस्तोमेन पंचदशेन क्षमां बृहस्सामक्षत्रबुद्बुद्धमुष्टियं वै यथास्थानं प्रवेशयामि शोभनार्थे दूर्वादस्वप्ननाशिनीम् ओम भागे अग्निपरमावाहयामि स्थापयामि पूजयामि मम्मे वरुण श्रुति हवजाजमुडया नामति भवानक्षरा निवेशने यच्छान सर्वप्रदाः अतो दिग्भागे पृथ्वीमावाहयामि स्थापयामि पूजयामि ओम जातवे रसे सुनवामसनम पदाति यतोनितः दिवेतः सानः पारुषतर दुर्गान् विश्वानावेटसन्दं दुरितादग्निः अनानान्त्वा नर्मदिकं मवामहे कविं कवयिनापमस्तमस्तमं ज्येष्ठराजं ब्रह्मणां परमनस्पदानुष्ण्वन्नोतिभिश्चितसादनं क्षेत्रस्यपदनास्पदे श्रीलक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा वराङ्कुशो पाशमवेदमुद्रां करैर्वहन्तीं दगाढत्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय
नमः सहस्रशीर्षः पुरुषः सहस्राक्ष सहस्रपाद सभूमिं विश्वदा कृत्वा अस्मानश्वा अजायन्त एके चोपयदाततः नमः अग्ने त्वं वारयानव्य अस्मान् स्वस्य दुर्गान् विश्वा अस्माकं भोज्यविदातनूनां रुदनादितकुं सहमान उग्रमग्निकुं ददाति श्रियकान्ताय कल्याणधये श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् यज्ञ एवातिष्ठति श्रोत्र जुहोति ध्यान आवाहनादि षोडशोपचार पूजान्
మన గ్రామస్తుల సౌకర్యార్థం సురక్షిత మంచినీటి పథకం ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ని మన విర్చో ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వారి యొక్క ఆర్థిక సాయంతో మన ఊర్లో నిర్వహించడం జరిగింది. ఈరోజు దానికి ఘనంగా మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫౌండేషన్ తరఫున డైరెక్టర్ మేడం ప్రవీణ గారు ఇచ్చేసినారు. వారికి సానుకూలంగా మనం అందరం అభినందిస్తూ వారిని స్టేజ్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క ఫౌండేషన్ వారిని మన గ్రామానికి పరిచయం చేసి శతజాల ప్రయత్నం చేసిన మన గ్రామస్తుడైనటువంటి మహబూబ్ నగర్ డిఎస్పీ గారు పులిజాల వెంకన్న గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. చేయాలనే ఉద్దేశంతో ప్రతిదీ మన రామాలయం నుండి కూడా ప్రతిదీ మన గ్రామస్తుల అవసరార్థం ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి బాటలు వేసిన మన రామాలయం చైర్మన్ గారు సాధనూరి వెంకటేశ్వర్లు గారిని ఆహ్వానిస్తున్నాం. అప్పారావు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లే సాధనూరి అంజయ్ గారు కూడా ఇక్కడ ముందుకు వచ్చి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాము. గారు ఈరోజు ఈ వాటర్ ప్లాంట్ ప్రారంభం సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సహకరించిన విర్చో ఫౌండేషన్ గారికి ప్రత్యేక మరియు దానికి సహకరించిన డిఎస్పీ పులిజాల వెంకటేశ్వర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు మన జిల్లా ప్రజల కోసం ఇంకా ఏదో చేయాలని మన మనసులో ఉంటుంది. తప్పనిసరి అన్నీ వస్తుంటాయి. ఇంకా చేసే చాలా ఉన్నాయి. ఇది మొదటి భాగమే. ఇంకా ముందు ఇంకా చేద్దామని చూస్తున్నాం. అందరికీ నమస్కారం. మన చిల్లాపురం గ్రామంలో విర్కోస్ ఫౌండేషన్ వారి సహకారంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకొని ఇనాగరేషన్కి ఇచ్చేసినటువంటి మన ప్రవీణ మేడం గారికి, గ్రామ పెద్దలు నరసింహారెడ్డి అన్నగారికి, అబ్బాయి బావ గారికి, శ్రీనివాస్ బావ గారికి, వెంకటేశ్వర బావ గారికి, ముందర ఉన్న మాజీ సర్పంచ్లకు అందరికీ, పెద్దలకు అందరికీ, మన గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా మన ఊర్లో వాటర్ ప్లాంట్ అంటే మనకు మిర్యాలగూడ దగ్గర ఉన్నా కానీ మన గ్రామం అన్ని రకాలు ఇంకా డెవలప్ కాలేదు. ఇంకా సీసీ రోడ్ల విషయంలో కానీ ఇంకా వెనుకబడి ఉన్నది. కాబట్టి మనకు అంటే మా దగ్గర ఆ జడ్చర్లలో విర్కో ఫౌండేషన్ వాళ్ళది ఫార్మా కంపెనీ ఉంటే అక్కడ మేనేజర్ గారు ప్రతాప్ రెడ్డి గారు అని తెలిసిన వ్యక్తి ఉన్నాడు. వాళ్ళు వాటర్ ప్లాంట్లు అక్కడ లోకల్ అరేంజ్ చేస్తారు ప్రతి సమ్మర్లో కానీ. అంటే దాదాపు మేము అక్కడికి కంపెనీకి పోయినప్పుడు అక్కడ ఒక 20 విలేజ్లలో వాటర్ ప్లాంట్స్ పెట్టినామని మాకు చెప్పినప్పుడు నేను మా ఊర్లో ఒకటి పెట్టండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే వారు పర్మిషన్ తీసుకొని అంటే అన్ని శాంక్షన్ చేసేది మొత్తం మన మేడం గారే, వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ మొత్తం వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి మనకు ఒక ప్లాంట్ ఇప్పించడం జరిగింది. ఆ ప్రతాప్ రెడ్డి గారికి, మేడం గారికి మనం మంచినీళ్ళు తాగినప్పుడల్లా వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే మంచినీళ్ళు, తాగునీరు అనేది చాలా ఇంపార్టెంట్ జీవితంలో. ఫస్ట్ మనకు అన్నం కన్నా ముందు మంచినీరు ఇంపార్టెంట్. కాబట్టి మంచినీళ్ళు ఎప్పటికీ ఈ ప్లాంట్ మంచి ఉద్దేశంతో అంటే రాజకీయాలకు అతీతంగా అందరం కలిసిమెలిసి ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఈ విషయంలో రాజకీయాలు ఏం అవసరం లేదు మనకు. తాగునీరు కాబట్టి ఎవరు వచ్చినా ఎవరికైనా మంచినీరు 5 రూపీస్. ఎందుకంటే మెయింటెనెన్స్ ఖర్చులు అంటే మీ గ్రామ కమిటీ అందరు కలిసి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వేరే దగ్గర మన బాగా కొన్ని అంటే పేర్లు చెప్పదు కానీ కొన్ని విలేజ్లలో అవి మూతపడ్డాయి. ఫ్రీగా అంటే కొన్ని రోజులు తాగుతారు, తర్వాత ఎవరు అంటే పట్టించుకోరు. డబ్బులు ఖర్చు అవసరం వచ్చేవారు గ్రామ పంచాయతీ తరఫున కానీ ఎవరు పట్టించుకోరు. కాబట్టి అవన్నీ కొన్ని మూతపడడం జరిగింది. అట్లా మూతపడకుండా మనం ఏదన్నా అంటే 6 lakhs దాని ఖర్చు 6 lakhs, ఒక 6 లక్షలు మనకు వేరే వాళ్ళు కేటాయించిందంటే దాన్ని బాగా నిరుపయోగం కాకుండా ఉపయోగించుకోవాలి అందరం. కాబట్టి దయచేసి మన గ్రామ పెద్దలు అందరూ విలేజర్స్ కూడా 5 రూపీస్ అంటే బయట 10 రూపీస్ 20 రూపీస్ కూడా ఉంది క్యాన్. మన దగ్గర 5 రూపాయలు అంటే కొంచెం సంతోషం. దగ్గరలో ఉన్నది కాబట్టి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. 5 రూపీస్కి ఎవరైనా తీసుకుపోవచ్చు. కూల్ వాటర్ ప్లాంటే వీళ్ళు స్వతహాగా పెట్టుకోవడం జరిగింది. అది కూడా ఫంక్షన్లకు పనికొస్తాయని. కాబట్టి అందరూ గ్రామ పెద్దలు అందరూ సహకరించి ఆ వాటర్ ప్లాంట్ సక్సెస్ అయ్యే మనది వాటర్ ప్లాంట్ అనేది మన గ్రామానికి సంబంధించింది. కాబట్టి మీరు అందరూ
ఏ చిన్న సమస్య వచ్చినా కానీ అందరూ కలిసికట్టుగా ఉంటే భవిష్యత్తులో ఇంకేమైనా సీసీ రోడ్లు కానీ ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న విషయాలు లేకుండా అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన చిల్లాపురం గ్రామ పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మన విర్కో ఫౌండేషన్ మేడం గారికి అండ్ చైర్మన్కి మన గ్రామ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ యాక్చువల్గా ఐ షుడ్ బి గ్రేట్ఫుల్ టు డిఎస్పీ సార్. ఎందుకంటే బయటదేదో అడుగుతుంటారు కానీ వాళ్ళ గ్రామానికి కావాలి అని అడిగి ఇక్కడ స్పెషల్గా పెట్టించడం గ్రేట్. నేను కూడా ఏంటి మిరియాలు కూడా మనకేం అవసరం అండి అంటే లేదు మేడం డిఎస్పీ సార్ అన్నారు. సో గ్రేట్ఫుల్ సార్. వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ దట్ మీ గ్రామస్తుల్ని మీరు ఐడెంటిఫై చేసి వాళ్ళ నీడ్స్ గుర్తించినందుకు యాజ్ ఎ కమ్యూనిటీ లీడర్గా వీఆర్ అప్రిషియేటింగ్ యూ. ఇది చాలా గర్వకారం అండి. ఎందుకంటే ఎవరిది వాళ్ళు సొంతం చూసుకునే రోజుల్లో మా గ్రామానికి కావాలని అడిగే వాళ్ళని డెఫినెట్గా వీ షుడ్ రెస్పెక్ట్ దమ్. సో ఆయన ఆ పోస్ట్లో ఉన్నందుకు ఈజ్ డూయింగ్ గుడ్ థింగ్ ఫర్ యువర్ విలేజ్. మీరు ఈ విలేజ్లో ఇది అదే సార్ అన్నట్టుగా మీరు ఏ పొలిటికల్గా పోకుండా మీరు దాన్ని జాగ్రత్తగా సస్టైనబుల్గా ఏ ప్రాబ్లం వచ్చినా చూసుకునేలాగా మీరు చూసుకోవాలి. ఎందుకంటే 1 year 1.5 year బాగానే పనిచేస్తాయి. ఇప్పుడు చాలా అందంగా పెట్టుకున్నారు. నేను 2 years తర్వాత వచ్చేటప్పటికి దానికి పెయింట్ పోతుంది, మెంబరైన్స్ ఉండవు, ఫిల్టర్స్ పోయి ఉంటే మూత పడిపోయి ఉంటుంది. ఎందుకు అంటే మెయింటెనెన్స్ లేదు. సో ఎవరో వచ్చి చేస్తారని కాకుండా మీకు మీరు చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి. ఇంకా విర్కో ఫౌండేషన్ నుంచి మేము చాలా చేస్తూ ఉంటాము. మెయిన్గా మీ గ్రామానికి సంబంధించి ఏమైనా చెప్పాలంటే ఇది మేము చిన్న పిల్లలకి క్యాన్సర్ ఫ్రీ ట్రీట్మెంట్ అండి. పెద్దవాళ్ళకి కాదు, పిల్లలకి ఎటువంటి క్యాన్సర్ వచ్చినా కూడా మేము ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాం. వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ, అకామిడేషన్ ఫ్రీ, ట్యూమర్స్ వస్తే దానికి సర్జరీస్ ఫ్రీ, మెడిసిన్ ఫ్రీ, ఫాలో అప్ కూడా ఫ్రీ. మేము 1 రూపీ కూడా తీసుకోం. మొత్తం పిల్లల క్యాన్సర్కి ఫ్రీగా తీసుకోం. సో ఎవరైనా ఉన్నట్టయితే పిల్లల్ని పంపించవచ్చు, వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడ వచ్చి స్టే చేయొచ్చు. అన్ని సదుపాయాలు ఉన్నాయి. నెక్స్ట్ డయాలసిస్ ఉంది, జడ్చర్లలోనూ డయాలసిస్ ఉంది, సికింద్రాబాద్లో కూడా డయాలసిస్ ఉంది. మీకు ఎవరికి డయాలసిస్ ప్రాబ్లం వచ్చినా కూడా రావాలని కోరుకోవట్లేదు, వస్తే ఇన్ కేస్ ఎవరికైనా నీడ్ ఉంటే ఫ్రీ ట్రీట్మెంట్, దానికి కూడా 1 రూపాయి కూడా తీసుకోము, ఫ్రీ ట్రీట్మెంట్ చేయిస్తాం. ఈ 2 అది అందరికీ వర్తిస్తుంది. ఫ్యాక్టరీ జోన్ అనే కాదు, ఏ ఊరు వాళ్ళైనా రావచ్చు. మీకు ఎక్కడ వాళ్ళు ఇండియాలో ఎక్కడ తెలుస్తుందో యూ కెన్ సెల్ పంపించవచ్చు. మన ఊర్లో కూడా ఎక్కడెక్కడో కూల్ వాటర్ ప్లాంట్ కోసం ఎక్కడికో ఫోన్ చేసి తెప్పించుకోకుండా మన ఊర్లోనే కూల్ వాటర్ అంటే మన ఊరు కూడా దినదిన అభివృద్ధి చెందుతున్నందుకు మనం గర్వపడాలి. ఇలాంటి విషయాలు మనకు ఈరోజు ఈ ప్లేస్, ఈ అరేంజ్మెంట్స్ ఇవన్నీ చేసినందుకు కూడా మేనేజ్మెంట్ కవిత రాంబాబు గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మన చిల్లాపురం గ్రామం తరఫున ఇంత నీట్గా చేసి మనకు 5 రూపాయలకే, అంటే కనీసం మినిమం ఛార్జ్, ఇందాక డిఎస్పీ సార్ చెప్పినట్టు మినిమం ఛార్జ్ కూడా లేకుండా మెయింటెనెన్స్ తగ్గి తర్వాత చేయడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి మినిమం ఛార్జ్ తోటి 5 రూపాయలతోటి మనకు మంచిగా ప్యూరిఫైడ్ వాటర్ అందిస్తున్నందుకు వాళ్ళకు కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ మనం దీన్ని ప్రతి అవసరానికి మనం ఫస్ట్ తాగునీటి కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా 5 రూపాయలకే మనం క్యాన్ వాటర్ మరియు కార్డు సిస్టమ్ కూడా పెట్టారు. కార్డు రీఛార్జ్ చేసుకుంటే ఎన్ని క్యాన్లలో వచ్చాయి అప్పుడు తీసుకుపోయాడు. కార్డు సిస్టమ్ స్కానింగ్, ఆడ మనుషులతో పని లేదు. 5 రూపాయలు కాయిన్ వేస్తే వాటర్ వస్తాయి, లేదంటే కార్డు ఉంటే కార్డు స్కాన్ చేసినా వాటర్ వస్తాయి. మనం ఎనీ టైం నైట్ 12కి వచ్చినా కానీ ఉంటుంది. వాళ్ళు తప్పులు వేసి బంద్ చేసుకోరు అనేటట్టు లేకుండా మంచిగా ప్యూరిఫైడ్ వాటరు మన గ్రామ ప్రజలందరూ కానీ పక్కన ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు పక్క విలేజ్లకు కూడా అవసరం ఉంటే, మన వాళ్ళకి ఎవరైనా అవసరం ఉంటే కూడా చెప్పండి. ఈ యొక్క మంచి కార్యక్రమం ఈరోజు చేసినందుకు మన విర్కో ఫౌండేషన్ వారికి మరియు మన డిఎస్పీ వెంకన్న గారికి, సాధనూరు వెంకటేశ్వర సార్ గారికి, ఇక్కడ అరేంజ్మెంట్ చేసిన రాంబాబు కవిత గారులకు మరొకసారి మన చిల్లాపురం గ్రామం తరఫున ధన్యవాదాలు.